సినిమా హీరోలను జైల్లో పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సినిమా కార్మికులకు వంగి వంగి దండాలు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 3 ఏళ్ల పాటు నరక యాతన తప్పదని హెచ్చరించారు. వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు ఏది కావాలో తేల్చుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో 4 సోదరులు మాత్రమే సంతోషంగా ఉన్నారని విమర్శించారు. ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది. 70 అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం, కూకట్పల్లిలో పెట్టాం, బాన్స్వాడలో పెట్టాం, ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది. మరి 2 ఏళ్లకి లేడమైన నాయన జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చింది. అది నీకు మైనార్టీలు గుర్తొస్తారు, ఎన్టీఆర్ గుర్తొస్తాడు, పీజేఆర్ గుర్తొస్తాడు. మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇయ్యలే? ఇవాళ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా? పీజేఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల, కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయింది గుండాకి. ఇవాళ నువ్వు పీజేఆర్ మీద ప్రేమ వలకపోస్తున్నావు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండనే నెపంతోని ఒక్కనాడు 2 ఏళ్లలో మీరు పోలే. ఇప్పుడు రోజు ఒక మంత్రి పరిగెత్తుతుండు. ఒకలేని కొగలు ఉరుకుతుండు. ఒక ఆయన పోయి దవాఖాన పెడతా అంటుండు, ఒక ఆయన పోయి రేషన్ షాపులు పెడతా అంటుండు, ఒక ఆయన పోయి నేను మున్సిపల్ చెత్త ఎత్తడానికి బండ్లు పెడతా అంటుండు, ఇంకొక ఆయన పోయి అంబులెన్స్ పెడతా అంటుండు. 2 ఏళ్ళు అడిగిపోయింది. దిస్ ఈజ్ ఆల్ డన్ బై బీఆర్ఎస్. బీఆర్ఎస్ అనే ప్రధాన